నేను మీ పక్షాన ఉన్నా. పైన గతించిన సంవత్సరంలో నేను మీతో నడిచిన, మీ ముందు నడిచిన, మీ చేయబట్టుకొని నడిచిన, మీ శ్రమల గుండా నేను మీకు విజయం ఇస్తూ నడిపించిన. ఈ సంవత్సరంలో నేను నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, నువ్వు చేసే ప్రతి పనిని భూమి మీద దీవించబోతున్నా. నేను త్రోలివేస్తా. నువ్వు ఎక్కడ ఉన్నా నా నామంలో ఫలింప చేయబోచున్నా. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట చేత జీవించబడునని. క్రీస్తు విరోధ శక్తులు లోకమంతా ఆ యొక్క లూసిఫర్ సైతాను శక్తుల ద్వారా దేవుని బిడ్డలు లోకంలో ఉండకుండా చేయాలనే యొక్క అంశం మీద ఆ సైతాను యొక్క తీవ్రత భయంకరంగా పెరగబోతున్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని అభిషేకించిన ఆ యొక్క సైతాను యొక్క శక్తులు పాపరాజ్యాన్ని కూల్చడానికి, నీతి రాజ్యం రేదల్ హస్తమరశ్రీయరసన. అందరూ అనండి ఇలాగున సైతాన్ రాజ్యము, పాప రాజ్యము ఈ సంవత్సరము ప్రతిదినము కూర్చోబోతున్నా, నాశనం చేయబోతున్నా. ఇది అనండి రోజు. హల్లెలూయా. ఇది అనండి రోజు. ఇంకో మాట పలకండి. నేను ఏస్తున్నాను, ఏసు రక్తంలో అని పలకండి. రోజు ఈ కార్యం నేను మీ ద్వారా చేయవచ్చు. నా సైన్యాల్లో మీరు సైన్యం. ప్రతి ప్రాంతంలో మీరు ఒక సైన్యంలో సైతాను శక్తులను కూర్చోడానికి వాడుకోవచ్చు. ఇంతకుముందు వాక్యం విన్నారు కదా, ఎలీషా విషయంలో ఆ శత్రురాజు అంటా ఉంటాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని మనం ఏమి చేయలేకపోతున్నాం, ఎందుకు? ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయలేకపోతున్నాం, ఎందుకు? అప్పుడు అక్కడ ఒక వ్యక్తి అంటాడు, వారి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఎలీషా. ఆయన గదిలో ఉండి ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ప్రార్థన ద్వారా ఆ దేశానికి కాపుదల. ఈరోజు నీవు ఆ ఎలీషా లాగా నీ గదిలో ప్రార్థనలో ఉండునుగాక. ఒక ఎలీషా దేశాన్ని కాపాడిండు, శత్రువులు ఏం చేయలేకపోయిండు. అట్లనే నీవు ఎలీషా లాగా ప్రార్థనలో ఉంటే సంవత్సరం అంతా అనేక దేశాలు రక్షణ పొందాయి, బాగుపడతాయి. ఆ గదిలో ఎలీషా వలె నీవు ఉందుగాక. ఈ రోజు అభిషేకం ఇచ్చి నడిపిస్తున్నా. ఎక్కువ సమయము అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థనలో ఉండండి. మీ గుండెల మీద దేశాలను పెట్టుకొని ప్రార్థన చేయండి. నేను రక్షణ కార్యం త్వరగా చేయబోతున్నా, నేను త్వరగా రాబోతున్నా. ఇదే యెహోవా వాక్కు. జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Amen, 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 amen.
తీసుకోండి. తర్వాత ఆ ప్రభు రక్తంలో పాల్పొందిన వారు చర్చలో ఇస్తారు, తీసుకోండి.